వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఈ నెలలోనే. ఉద్యోగుల వేతనాల పెంపు కోసం మరిన్ని మంచి ప్రయత్నాలు. ఆర్థిక శాఖ ప్రకటన. ఆ వివరాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారికి డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 5,000 కోట్ల రూపాయల వరకు డబ్బుల్ని చెల్లించాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఈ బకాయిల్ని క్లియర్ చేయబోతున్నారు. ఇప్పటికే కొంత బకాయిలను చెల్లించగా తాజాగా మరోసారి చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు. వారికి 5 ఏళ్ల నుంచి పేరుకోపోయిన ఉద్యోగుల బకాయిలపై చెల్లించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఉద్యోగుల బకాయిల మొత్తం 25,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఉద్యోగుల బకాయిలను కొంతమేర చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బకాయిలు ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుంచి నిధులు వస్తాయని, వాటిని ఉద్యోగుల బకాయిలు చెల్లింపులకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముఖ్యమంత్రి సిఎస్ గారిని కలిసి రిక్వెస్ట్ కూడా చేశారు. దీంతో ప్రభుత్వం విడతల వారీగా వారికి బకాయిల్ని చెల్లించే పనిలో ఉంది. ఈ క్రమంలోనే 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లించేటువంటి పనిలో ప్రభుత్వం ఉంది.